హైదరాబాద్ ఎర్రగడ్డ గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్ డయట్ స్కామ్ బయటపడింది. లేని రోగులు ఉన్నట్లు చూపించి భోజనం అందించినట్లు అక్రమ బిల్స్ పెట్టి డబ్బులు కాజేశాడు కాంట్రాక్టర్. ఆయనకు హాస్పిటల్లోని కొందరు సిబ్బంది సహకరించారు. విజిలెన్స్ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. 21 ఏళ్లుగా డయట్ అక్రమ బిల్లులు దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఎర్రగడ్డ గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్ డయట్ స్కామ్ బయటపడింది. లేని రోగులు ఉన్నట్లు చూపించి భోజనం అందించినట్లు అక్రమ బిల్స్ పెట్టి డబ్బులు కాజేశాడు కాంట్రాక్టర్. ఆయనకు హాస్పిటల్లోని కొందరు సిబ్బంది సహకరించారు. విజిలెన్స్ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. 21 ఏళ్లుగా డయట్ అక్రమ బిల్స్ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎర్రగడ్డ గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్ డయట్ స్కామ్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీశైలం మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, ఏం తేలింది విజిలెన్స్ విచారణలో? సౌజన్య, విజిలెన్స్ అక్కడ ఉన్నటువంటి నర్సింగ్ నుంచి మొదలు పెడితే ఆఫీసర్ల వరకు అందరినీ కూడా విచారించింది. ఒక్కొక్కరిని ఇండివిజువల్ గా విచారించింది. జరిగినటువంటి స్కామ్ గురించి వివరాలు తెలుసుకుంది. అంటే విచారణ పూర్తి వచ్చిన నేపథ్యంలో రేపో మాపో గవర్నమెంట్ కు ఒక రిపోర్ట్ అయితే ఇవ్వన్నట్టు తెలిసింది. వాళ్ళ విచారణలో ఏదైతే సూపరింటెండెంట్ అంటే ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా మమత ఎవరైతే చార్జ్ తీసుకున్నప్పుడు ఆ బిల్లులు పెండింగ్ లో పెట్టారో అవన్నీ కూడా కావాలని లేని రోగులు ఉన్నట్టుగా చూపించి వాళ్ళ పేరుతోని బిల్లులు డ్రా చేసినట్టుగా వెలుగులోకి వచ్చింది. అది నిజమని చెప్పి విజిలెన్స్ అంగీకరించిందని మనకు తెలిసింది. ఇందులో ప్రధానంగా రెండు రకాలుగా, ఒకటి హాస్పిటల్ సైడ్ నుంచి, రెండు డైట్ కాంట్రాక్టర్ నుంచి. హాస్పిటల్ సైడ్ నుంచి కొందరు తమ ఉద్యోగాలు కాపాడుకునేందుకు ఇన్పేషెంట్లు చూపిస్తేనే వాళ్ళు అక్కడ ఉండే అవకాశం ఉండడంతో వాళ్ళు ఫేక్ కేస్ షీట్లు రాస్తున్నట్టుగా తెలిసింది. ఆ ఫేక్ కేస్ షీట్ల ఆధారంగానే డైట్ కాంట్రాక్టర్ గా వాటిని బిల్స్ క్లెయిమ్ చేసుకున్నట్టుగా మనకు సమాచారం. అంటే ఇద్దరు కలిసి దీన్ని చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు ఇందులో ఇంకొక విచిత్రం ఏంటంటే 21 సంవత్సరాల నుంచి కూడా ఒకటే డైట్ కాంట్రాక్టర్ ఉన్నారు. అతను నరసింహారెడ్డి అండ్ కో పేరుతో అది కొనసాగుతుంది. ఇంకా విచిత్రం ఏంటంటే 2017లోనే నరసింహారెడ్డి చనిపోయినట్టుగా విజిలెన్స్ విచారణ తేలింది. కానీ ఇప్పటికి కూడా నరసింహారెడ్డి పేరుతోనే మహేష్ అనే వ్యక్తి బిల్లులు తీసుకొని వచ్చి హాస్పిటల్లో సబ్మిట్ చేస్తున్నారు. ఇది ఇంకొక విచిత్రంగా ఉంది. అయితే 2017 నుంచి ఈ ఫేక్ సంతకాలు, అంటే నరసింహారెడ్డి పేరుతోని ఫేక్ సంతకాలు పెట్టి ఆ బిల్లులు తీసుకొచ్చి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే 2017 నుంచా లేకపోతే 2021 అంటే 21 సంవత్సరాల నుంచి ఏదైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నారో అప్పటి నుంచి కూడా ఇదే రకంగా కొనసాగుతుంది అనేది అంశంపై విజిలెన్స్ ఇచ్చేటువంటి రిపోర్ట్ లో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికైతే 2023లో ఎవరైతే ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా మమత వచ్చారో ఆమె వచ్చిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. లేని రోగులు ఉన్నట్టుగా ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అయినట్టుగా చూపిస్తూ జనరల్ గా 20 నుంచి 25% పేషెంట్లు మాత్రమే ఓపీకి వచ్చిన వాళ్ళు ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అవుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం మొత్తం దాదాపు 80 నుంచి 90% పేషెంట్లు అడ్మిట్ అయినట్టుగా అందులో చూపిస్తున్నారు. ఉన్నదే 204 బెడ్లు దాంట్లో, కానీ 170 నుంచి 180 మంది ఎవ్రీడే ఉంటున్నట్టు చూపించి వాళ్ళ పేరుతోని ఈ బిల్లులు డ్రా చేసినట్టు తెలుస్తుంది. ఎవ్రీ మంత్ ఒక 5 lakhs వరకు దానికి బిల్లులు పెట్టినట్టుగా, ఇప్పుడు ప్రజెంట్ అయితే 60 లక్షల మేర బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టుగా తెలిసింది. వాటన్నిటి కూడా ఇప్పుడు ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆపేసింది. ఆమె ఆయుష్ డైరెక్టర్ కి సమాచారం ఇవ్వడం, ఆయుష్ డైరెక్టర్ కంప్లైంట్ తోని విజిలెన్స్ కూడా విచారణ చేపట్టడం. విచారణ దాదాపు 3 నెలలుగా సాగుతుంది. లాస్ట్ 5 years గా మొత్తం ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా తీసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది తయారు చేసుకుని గవర్నమెంట్ కి రేపో మాపు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మమత మీద కూడా హైయర్ అఫీషియల్స్ నుంచి మొదలు పెడితే డైట్ కాంట్రాక్ట్ వరకు అందరూ ఒత్తిళ్లు తెచ్చారు. గతంలో 20 లక్షల బిల్లులు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాలతో కూడా ఇదే డైట్ కాంట్రాక్టర్ ఇవ్వాల్సి వచ్చింది. ఎక్కడ మనీ ల్యాప్స్ అయిపోతే, ఆ బిల్స్ ల్యాప్స్ అయిపోతే అని ఉన్నతాధికారులు చెప్పడంతో ఈమె దాని సంతకం పెట్టినట్టు తెలుస్తుంది. కానీ మిగిలిన 60 లక్షలకి ఇంకా ఆమె సైన్ చేయలేదు. ఇప్పుడు ఇచ్చేటువంటి రిపోర్ట్ లో కీలక అంశాలు అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. 21 సంవత్సరాల పాటు ఒకే డైట్ కాంట్రాక్ట్ ను ఉంచడము, జనరల్ గా అయితే 2-3 సంవత్సరాలకు ఒకసారి మార్చేస్తుంటారు. కానీ కాంట్రాక్ట్ చనిపోయినా కూడా అతని పేరుతోని బిల్స్ రావడం పట్ల కూడా విజిలెన్స్ ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. సౌజన్య.